పెళ్లిగాని ప్రసాద్ స్టారింగ్ సప్తగిరి, ప్రియాంక శర్మ, డైరెక్టెడ్ బై అభిలాష్ రెడ్డి. ఈ మూవీ మార్చ్ 21న థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు, కానీ కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. మూవీ రన్ టైం వచ్చేసరికి 1 hour 58 minutes. మూవీ చూశాక నాకెలా అనిపించిందంటే ఓకే ఇష్ అనిపించింది. రివ్యూ లాస్ట్లో రేటింగ్ ఇస్తాను. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఫారెన్ వెళ్ళాలి అని ఒక డ్రీమ్ ఉంటది. అయితే ఫారెన్ పెళ్లి సంబంధాలు తీసుకొచ్చి పెళ్లి చేస్తే అందరూ ఫారెన్ వెళ్ళొచ్చని అనుకుంటారు. అండ్ ఫారెన్ లో జాబ్ చేస్తున్న మన హీరోకి 2 కోట్ల కట్నం ఎవరిస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ నాన్న ఒక కండిషన్ పెడతాడు. దానివల్ల 38 years అయినా పెళ్లి అవ్వదు. చివరికి హీరోయిన్ కి ఎలా పెళ్లి సెట్ అయింది, హీరోకి 2 కోట్ల కట్నం వచ్చిందా లేదా, హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫారెన్ వెళ్ళారా లేదా, అండ్ హీరోయిన్ కి పెళ్ళయిందా లేదా అనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు, కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి సప్తగిరి గారు అండ్ ప్రియాంక గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్ గా బానే వెళ్ళింది. విజువల్లీ మూవీ బాగుంది, చూడటానికి రిచ్ గా ఉంటది. మూవీ స్టార్టింగ్ లో విలేజ్ విజువల్స్ అండ్ కొన్ని డ్రోన్ షాట్స్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ టైటిల్ కార్డ్స్ పడే అప్పుడు కార్టూన్ తో హీరోయిన్ ఫ్యామిలీ ఫారెన్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అనే పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బాగుంది. అది చూసి మూవీ బానే ఉంటది అనుకున్నా. కామెడీ కొన్ని పోర్షన్స్ లో వర్క్ అయింది, లైక్ పాస్పోర్ట్ వెరిఫికేషన్ సీన్. మూవీ మధ్యలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన డైలాగ్స్ అండ్ ఆడియో క్లిప్స్ బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేస్తారు, అదొకటి బాగుంది. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీలో తీసుకున్న ప్లాట్ పాయింట్ చాలా రొటీన్ గా ఉంటది. అండ్ ఇలాంటి పాయింట్స్ తో చాలా మూవీసే వచ్చాయి, లైక్ విశ్వక్సేన్ గారి అశోకవనంలో అర్జున కళ్యాణం. సెకండ్ హాఫ్ మూవీని బాగా సాగదీశారు, స్టోరీ ఏం సరిగ్గా ఉండదు. మూవీలో కామెడీ చాలా క్రింజ్ గా ఉంటది అండ్ తీసుకున్న ప్లాట్ పాయింట్ కి చాలా ఫన్ జనరేట్ చేయొచ్చు. సాంగ్స్ ఏం బాలేదు. పెళ్లి చూపులప్పుడు పెళ్లి కూతురు లావుగా ఉందని బ్యాక్గ్రౌండ్ లో ఎలిఫెంట్ సౌండ్స్ వేస్తారు, అది నాకు నచ్చలేదు. ఎమోషన్స్ వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ లో కోర్ట్ సీన్ ఒకటి ఉంటది, అది మరీ వరస్ట్ గా ఉంటది అండ్ లాజిక్ లెస్ గా ఉంటది. క్లైమాక్స్ అయితే సింపుల్ గా తేల్చినట్టు అనిపించింది. మెయిన్లీ బిగ్గెస్ట్ నెగిటివ్ అంటే రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి 1 time వాచబుల్ ఫర్ ఫస్ట్ హాఫ్ అండ్ ఫర్ కామెడీ సీన్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.